రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. చాలామంది గురుకులకు సంబంధించి మా జిల్లాల నుంచి వచ్చినాయా అని వారి జిల్లాలో చాలామందయితే కామెంట్ చేసిండ్రు. ఈరోజు 5 జిల్లాలకు సంబంధించి గురుకుల నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్. వీడియోని చివరి వరకు చూడండి. వాటితో పాటు వివిధ కేజీబీవీలో టీచింగ్ వేకెన్సీ ప్లస్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అవే కాకుండా ఫ్రీ కోచింగు, ఇంకా కొన్ని అంగన్వాడీకి సంబంధించి అప్లికేషన్స్ అయిపోయినాయి గదా! ఆల్రెడీ ఒక జిల్లాలో ఈ రోజు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవ్వబోతుంది. ప్లస్ ఇంకా కొన్ని జిల్లాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి లాస్ట్ డేట్ కూడా ఇచ్చిండ్రు. నేను అన్నీ ఇదే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వీడియో అంతా చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకోసారి మళ్ళీ వీడియో కింద నాకైతే కామెంట్ చేయండి. ఓకే. ఇది ఆగస్టు నుంచి అంగన్వాడీలో తొలి ముద్ద కార్యక్రమం ప్రారంభం. ఇది నేను అంగన్వాడీ ఇంటర్వ్యూకి సంబంధించి తెలంగాణ నుంచి రిలీజ్ అయిన స్కీమ్స్‌లలో దీన్ని నేను యాడ్ చేసిన. యాక్చువల్‌గా తొలి ముద్ద పథకం ఈ సంవత్సరంలో మార్చ్‌లో దీన్ని ఆహ్, అంటే ప్రారంభిస్తున్నట్లు చెప్పిండ్రు. అంటే ప్రకటించిండ్రు. తొలి ముద్ద కార్యక్రమం అనేది దీన్ని అమలు పరుస్తామనైతే చెప్పిండ్రు. అయితే ఈ స్కీమ్‌ని ఈ ఆగస్టు నుంచి అయితే అంగన్వాడీస్‌లలో అమలు పరుస్తున్నారు. తొలి ముద్ద స్కీమ్ ఏంటంటే, ఎవరైతే అంగన్వాడీ స్టూడెంట్స్ ఉన్నారో పిల్లలు వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ ప్రొవైడ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇది మీకు అంగన్వాడీస్‌కి సంబంధించి ఇంటర్వ్యూకి సంబంధించి అప్డేట్ కావాలని నేను ఈ విషయం మీకు ఇక్కడ చెప్తున్నా. నెక్స్ట్ ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించింది. అక్కడ ఉచిత సివిల్స్ కోచింగ్‌కైతే దరఖాస్తులైతే ఆహ్వానిస్తున్నారు. ఇది నేను ప్రీవియస్‌గా చాలా జిల్లాల నుంచైతే చెప్పుకుంటూనే వచ్చిన. తెలంగాణ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ సివిల్స్ 2027 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌కైతే ఉచిత శిక్షణ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికోసం మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సయితే ఉంటది. అప్లికేషన్ ఈ నెల 15 నుంచి ఆగస్టు 17వ తేదీలోగా అప్లికేషన్ చేసుకోవాలి. ఆగస్టు 16న స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 19న రిజల్ట్ వస్తది. 21న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. ఆగస్ట్ 24 నుంచి ఎంపికైన 150 మెంబర్స్‌కైతే కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకి నెలకు 5,000 చొప్పున ఉపకార వేతనం అయితే అందిస్తారు. ఓకే. నేను చెప్పిన ఆల్రెడీ జోగులాంబ గద్వాల జిల్లాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితుంది. అయితే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఇంకా అటెండ్ కాని వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించి కూడా చివరి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. గద్వాల మరియు మానవపాడు మల్లకల్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్ మరియు ఆయాల నియామకానికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరు కాని అభ్యర్థులకు చివరి అవకాశం అయితే ఇస్తున్నారు. ఈ నెల 16, 17వ తేదీల సీడీపీఓ కార్యాలయాల్లో వారి యొక్క సర్టిఫికేట్స్ తోటైతే హాజరు కావాలి. నెక్స్ట్ సేమ్ ఇది జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌కి అయితే ఫ్రీ కోచింగు. నెక్స్ట్ ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏన్కూరులోని స్థానిక కేజీబీవీ కళాశాలలో పౌరశాస్త్రం బోధించడానికి అతిథి ప్రాతిపదికన మహిళా అభ్యర్థులకైతే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఈ నెల 17లోగా వారి యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటది. సంబంధించిన కేజీబీవీ కళాశాలలో సబ్మిట్ చేయాల్సి ఉంటది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సంబంధిత సబ్జెక్టులో క్వాలిఫికేషన్ ఇది. పీజీతో పాటు బీఎడ్ కంప్లీట్ అయిన వారైతే అర్హులు. మాక్సిమం లోకల్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి. ఖమ్మం జిల్లా వాసులై ఉండాలనేది ఇక్కడ ఇచ్చిండ్రు. లోకల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఇది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించింది. కాగజ్ నగర్ విలేజ్ నెంబర్ 12లో ప్రీ ప్రైమరీ విద్యా కేంద్రంలో ఖాళీగా ఉన్న ఆయా పోస్ట్ నియామకానికి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 7th క్లాస్. మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో స్థానిక గ్రామ పంచాయతీ పరిధి వారై ఉండి 18-44 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ ఇది వరంగల్‌కి సంబంధించింది. కాకతీయ విశ్వవిద్యాలయంలో దూర విద్యా కేంద్రానికి అనుబంధంగా యోగా డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళైతే అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ వేదికగా శిక్షణ తరగతులను నిర్వహిస్తారు. కోర్సు పూర్తయిన వారికి
కేయు దూర విద్య కేంద్రం ద్వారా సర్టిఫికేట్ జారీ చేస్తారు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ నెంబర్‌కైతే కాల్ చేయండి. ఓకే. ఇది మంచిర్యాల జిల్లాకు సంబంధించింది. భీమారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన కేజీబీవీ జూనియర్ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన బోధించేందుకు మహిళా అధ్యాపకురాల నియామకానికి దరఖాస్తులైతే ఆహ్వానిస్తున్నారు. ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు బోధనకు ఎంఎస్సీ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ అర్హతలు ఉండి టీచింగ్‌లో అనుభవం కలిగిన అభ్యర్థులు ఈ నెల 16, 17 తేదీల్లోగా నేరుగా విద్యాలయంలో సంప్రదించి దరఖాస్తులనేటివి చేసుకోవాల్సున్నది. నెక్స్ట్ ఇది కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్‌కి సంబంధించింది. ములుగు జిల్లాకు సంబంధించింది. మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! కంప్యూటర్ బోధన పాఠశాలల వివరాలు ఇవన్నీ. ఎన్ని స్కూల్స్ ఉన్నాయనేది. ఇక్కడ మాత్రం జిల్లాలో కంప్యూటర్ బోధనకి మొత్తం 34 స్కూల్స్ అనేటివి ఎంపికైనాయి. వీటిలో ఇన్‌స్ట్రక్టర్‌ని ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఏజెన్సీల ద్వారా నియమించనున్నారు. ఇక్కడ మొత్తం కేటాయించిన వారం 10 రోజుల్లోనే విధులు చేపట్టేలా చర్యలైతే తీసుకుంటుంది. ఇక్కడ మొత్తం 17 మెంబర్స్‌నైతే ములుగు జిల్లాకు సంబంధించి 17 కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్స్‌నైతే ఎంపిక చేసుకోబోతున్నారు. నెక్స్ట్ ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది. సేమ్ ఇది గూడా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌కైతే ఫ్రీ కోచింగు. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఒకసారి అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్న వారు ఒకసారి వెబ్‌సైట్‌లో మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేస్తే సరిపోతది. నెక్స్ట్ ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నైట్ వాచ్ ఉమెన్ పోస్ట్‌కి దరఖాస్తులైతే ఆహ్వానిస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్ ఉండాలి. మహిళా అభ్యర్థులై ఉండాలి. ఈ నెల 18 లోగా వారి యొక్క అప్లికేషన్ అయితే నిజామాబాద్‌లోని కేజీబీవీలో సబ్మిట్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ చాలామంది పెద్దపల్లి జిల్లాకు సంబంధించి అప్లికేషన్స్ అయిపోయినాయి గదా! సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడుంటది అని చాలామందైతే కామెంట్స్‌లో అడిగిండ్రు. ఈరోజు అప్డేట్ రావడం జరిగింది పెద్దపల్లి జిల్లాకు సంబంధించి. ఇక్కడ ఈ గురువారం నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ నెల 20 వరకు అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్స్‌లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేపడుతున్నారు. ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చిండ్రు. వారి యొక్క ప్రాజెక్ట్‌ల వారియి ఒకసారి చూడండి. గోదావరికని విఠల్ నగర్ వాటర్ ట్యాంక్ పక్కన క్వార్టర్ నెంబర్ A5లోని సీడీపీఓ కార్యాలయంలో హాజరు కావాలి. వేమునూరు అంగన్వాడీ కేంద్రానికి గురువారము, కుందనపల్లిలో 17, 18కి, ఎలకలపల్లిలో 3, ఎలకలపల్లి 3వ కేంద్రానికి 19న, ఎలకలపల్లి 1వ కేంద్రానికి ఈ నెల 20న సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటదనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి. ఇది కూడా పెద్దపల్లి జిల్లాకు సంబంధించింది. సుల్తానాబాద్ మండలంలోని మహాత్మా జ్యోతిబాపుల మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో ఈ నెల 17న వివిధ కోర్సుల్లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల నియామకానికైతే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఈ నెల 17న నిర్వహించే ఇంటర్వ్యూకి అర్హులైన వారందరూ కూడా వెళ్లి హాజరు కావాలి. నెక్స్ట్ ఇది సంగారెడ్డి జిల్లాకు సంబంధించింది. ఇక్కడ కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకి. నెక్స్ట్ జహీరాబాద్ శివార్లోని గురుకుల పాఠశాల మరియు కళాశాలలో అతిథి ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులైతే ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 31లోగా గెస్ట్ ఫ్యాకల్టీకి అయితే మీరు మీ యొక్క అప్లికేషన్‌ని సంబంధించిన గురుకుల పాఠశాలలో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటది. ఈ సివిల్ సర్వీసెస్ ఆల్మోస్ట్ అన్ని జిల్లాల నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఎవరైనా అభ్యర్థులు ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. ఫ్రీ కోచింగ్ ఇది. ఓకే. ఇది వికారాబాద్ జిల్లాకు సంబంధించింది. జిల్లాలోని దౌలతాబాద్, మర్పల్లి మరియు కోటిపల్లి, చౌడాపూర్, వికారాబాద్ భవిత కేంద్రాల్లో చదివే అవసరమైన విద్యార్థులకు ఫిజియోథెరపీ చేయడానికి ఫిజియోథెరపిస్టులు దరఖాస్తులు చేసుకోవాలని అయితే తెలిపిందిక్కడ. వికారాబాద్ కలెక్టరేట్‌లోని జిల్లా విద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు మరియు అర్హతకు సంబంధించిన ధృవపత్రాలతో జిరాక్సులతో ఈ నెల 21లోగా అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్ ఉంది కదా! ఈ నెంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇది కూడా వికారాబాద్ జిల్లాకు సంబంధించిందే. ఇక్కడ ఎవరైతే కార్వాన్ మండలంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి ఉచితంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను అయితే నిర్వహిస్తున్నారు.
జిల్లాకు చెందిన యువతకు ఇండస్ట్రియల్ సేఫ్టీ, కెమికల్ సేఫ్టీ, మార్కెటింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ మరియు పరిశ్రమల అవసరాల కెరీర్ గైడెన్స్ తదితర ఉచిత శిక్షణ అయితే ఇవ్వనున్నారు. 10థ్ క్లాస్ నుంచి ఏదైనా డిగ్రీ కలిగి 15-40 ఇయర్స్ మధ్యలోపు ఉన్న వాళ్ళైతే అర్హులు. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ ఫోన్ నంబర్ ఇచ్చిండ్రు. వీటికి మీరు కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా గెస్ట్ ఫ్యాకల్టీనే. ఇది మంచాల. మంచాల విలేజ్ ఇది. ఇది హైదరాబాద్ పరిధిలోకొస్తది. నోములలోని మహాత్మా జ్యోతిబాపుల గురుకుల కళాశాలలో ఇంగ్లీషు, ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సోషల్ స్టడీస్ బోధనకు తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టులకు పీజీ మరియు బీఈడీ చేసిన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులైతే ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 17 లోగా వారి యొక్క అప్లికేషన్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అప్లికేషన్‌ని సంబంధించిన కాలేజ్‌లో ఈ నెల 17 లోగా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది. ఇక్కడ ఉట్నూరులోని గిరిజన ఆదర్శ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ఇది. ఉట్నూరులో అథ్లెటిక్స్ పోస్ట్ కోసం అర్హులైన వారైతే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఇక్కడ తెలిపిండ్రు. అథ్లెటిక్స్‌లో NIS డిప్లొమా కోర్స్ పూర్తి చేసిన వారైతే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 20 లోగా వారి యొక్క దరఖాస్తులు ఐటీడీఏలోని తమ కార్యాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఒకవేళ నేరుగా రాలేని వారైతే ఇక్కడ మెయిల్ ఐడీ ఇచ్చిండ్రు. దీనికి కూడా మీరు మీ యొక్క అప్లికేషన్‌ని సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది భూపాలపల్లి జిల్లాకు సంబంధించింది. భూపాలపల్లి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల ఉద్యోగాలకైతే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఒకసారి చూడండి. భూపాలపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో హిందీ, ఫిజికల్ సైన్స్ పీజీటీ, చిట్యాల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో హిందీ, కాటారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 20 వరకైతే షాయంపేట తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో రిజిస్ట్రేషన్ చేసుకొని 20న నిర్వహించే డెమోకైతే సర్టిఫికేట్స్ తోటి హాజరు కావాల్సి ఉంటది. ఇక్కడ చూడండి జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించింది. ఆ జిల్లాలోని యువతీ యువకులు ఎవరైతే పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఫ్రీ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నట్లు ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. వీటి కోసం అప్లికేషన్స్ కూడా ఈ నెల 23 లోగా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి BKMR స్టడీ సర్కిల్‌లో గతంలాగానే ఈసారి కూడా ఫ్రీ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించి నిడమనూరు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపుల గురుకుల డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్రం బోధించేందుకు అర్హులైన లెక్చరర్ల దరఖాస్తులైతే స్వీకరిస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో పాటు 55% ఉత్తీర్ణత కలిగి ఉండాలి. NET, SET, PhD అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు కళాశాల రేపు అంటే శుక్రవారం రోజు నిర్వహించే ఇంటర్వ్యూకి తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి అటెండ్ కావాల్సి అయితే ఉన్నది. నెక్స్ట్ ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది. అక్కడ మేరా భారత్‌లోని వాలంటీర్ పోస్టులకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఒకసారి పూర్తి డీటెయిల్స్ చూడండి. సుభాష్ నగర్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ సంస్థలో ఖాళీగా ఉన్న యువ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఏజ్ వచ్చేసి 18-29 ఇయర్స్ మధ్యలో ఉండాలి. క్వాలిఫికేషన్ 10th క్లాస్. మండలానికి 2 వాలంటీర్స్ చొప్పున ఎంపిక చేస్తారు. ఈ నెల 20 వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు 5,000 చొప్పున శాలరీ అనేది ఉంటది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఈ నెంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే. నేను మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసిన మెడికల్ బోర్డ్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలని. చాలామంది అడ్రెస్ అడుగుతున్నారు. నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. ఒకసారి మీరు కూడా ఎట్లైనా అప్లికేషన్ చేయడానికి అప్లికేషన్ ఫార్మ్స్ కోసం అయితే వెబ్‌సైట్ ఓపెన్ చేస్తారు కదా! ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఇచ్చిన ఆ నోటిఫికేషన్‌లో అడ్రెస్ అనేది మెన్షన్ చేయలేదు. నేను అందుకే చెప్పలేదు. ఒకసారి నేను మళ్ళీ సెర్చ్ చేసి అడ్రెస్ అనేది డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తా.
మీకింకా ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే గూడా అందరికి తెలవాలి గాబట్టి ఒకసారి ఆ వీడియో కింద అడ్రెస్ తెలిస్తే మాత్రం ఆ వీడియో కింద యాడ్ జేయండి. ఇలాంటి మరెన్నో అప్‌డేట్స్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ జేయండి.